హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్స్ గో ట్రావెల్. ఓకే గాయ్స్ ఈ రోజు మరి మరొక మంచి లాంగ్ లెంత్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే యూట్యూబ్ ఇంకా చాలా మందికి రికమెండ్ చేస్తుంది అనమాట మన వీడియోస్ ని. గైస్ ఈ రోజు మన వీడియో వచ్చేసరికి ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ, ప్రకాశం బ్యారేజ్ ఆర్ కృష్ణా బ్యారేజ్. నేను ఈ సిరీస్ స్టార్ట్ చేసి 6 రోజులు అవుతుంది. ఇది నేను ఫోర్త్ మిషన్ నడుస్తుంది ఇక్కడ. థర్డ్ వీడియో అనుకుంటా. ఇప్పుడు ఎందుకు షూట్ చేస్తున్నాను అంటే వర్షాలు పడి వాటర్ బాగా ఫ్లో ఉంది కదా, సో గేట్స్ అన్ని మాక్సిమం లిఫ్ట్ చేసి ఉంటారు మన ప్రకాశం బ్యారేజ్ లో కూడా. సో వ్యూ మటుకు బాగుంటుంది, సో అందుకని ఇప్పుడు షూట్ చేస్తున్నాము. అండ్ అలాగే కొంచెం సేపు అయితే మనకి నైట్ కూడా అవుతుంది కాబట్టి నైట్ వ్యూ కూడా క్యాప్చర్ చేయొచ్చు మనం. అలా ముందుకు వెళ్ళి అటు నుంచి వద్దాం. అబ్బా అసలు వ్యూ మామూలుగా లేదు, అసలు వ్యూ మటుకు ఫుల్ వాటర్ ఉన్నాయి. అబ్బా గాయ్స్ చూడండి, కృష్ణమ్మ ఉగ్ర రూపం. అబ్బా మొత్తం 70 గేట్స్ ఎత్తారు గైస్. అబ్బా గైస్ మీకు ఎలాగ అనిపిస్తుందో కానీ ఆ 2 కళ్ళు సరిపోవట్లా తీయడానికి. మార్నింగ్ రావాల్సింది అనిపిస్తుంది నాకైతే. చాలా మంది వచ్చారు చూడడానికి. అబ్బా గైస్ ఏంటిది మామూలుగా లేదు అసలు. గైస్ దీని హిస్టరీ వచ్చేసరికి మనకి ఇనీషియల్ స్టేజెస్లో మనకి బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో అప్పట్లో మనకి ఇక్కడ చిన్న డ్యామ్ ఉండేది. ఇనీషియల్గా కట్టారు అప్పటి 1800s లో. అప్పుడు ఒక ఘోరమైన కరువు వచ్చింది అనమాట. ఆ కరువు వల్ల అప్పుడు బ్రిటిషర్స్ చిన్న డ్యామ్ బిల్డ్ చేద్దాం అనుకున్నారు ఇక్కడ. మన సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్రిడ్జ్ కట్టారు కదా మన గోదావరి రివర్ మీద, ధవళేశ్వరం ప్రాజెక్టు. ఆయన చొరవతో అప్పుడు ఇనీషియల్ గా ప్లాన్ రెడీ చేసి 1852లో స్టార్ట్ చేశారన్నమాట. 1852 నుంచి 1857-58 వరకు చిన్నదే. ఇప్పుడు ఇది మనకి కనిపించే ఈ డ్యామ్ కాదు, బ్యారేజ్ కాదు, చిన్నది డ్యామ్ కట్టారన్నమాట ఈ వాటర్ని వేస్ట్ అవ్వకుండా ఉండడానికి. దాని తర్వాత మనకి అబ్బా గైస్ మీకు కనిపిస్తుందో లేదో, ఫ్లో మటుకు మామూలుగా లేదు అసలు. తర్వాత మనకి 1852లో బ్రిటిషర్స్ కట్టిన డ్యామ్కి గండి పడింది అనమాట. అంటే ఆ బ్రిడ్జ్ కొంచెం డ్యామేజ్ అయిందన్నమాట. బ్రిడ్జ్ అంటే ఇన్ ద సెన్స్ డ్యామ్. ఆ డ్యామ్కి కొంచెం గండిపడి డ్యామేజ్ అయిందనమాట ఆ డ్యామ్. ఆ తర్వాత మన ఏపీ గవర్నమెంట్ అప్పట్లో మనకి ఏపీ ఫార్మేషన్ అయ్యాక అప్పుడు మన ఫస్ట్ సీఎం ప్రకాశం పంతులు గారు కదా, ఆయన ఫౌండేషన్ వేశారనమాట ఈ బ్రిడ్జ్ కట్టడానికి. ఆ తర్వాత నీలం సంజయ్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ బ్రిడ్జ్ పూర్తయి ఇంకా అప్పటికి మనకి అందుబాటులోకి వచ్చింది అనమాట. ఇనీషియల్గా బ్రిటిషర్స్ కట్టినప్పుడు ఈ డ్యాము 45 గేట్స్. తర్వాత మన ఏపీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి అప్పుడు కట్టిన తర్వాత 70 గేట్స్ అనమాట. ఇది దగ్గర 1.22 మీటర్స్ లెంత్ ఉంటుంది అనమాట మనకి ఈ ప్రకాశం బ్యారేజ్ అనేది. కృష్ణా నదిలో దొరికే ఫిషెస్, ప్రాన్స్ అమ్ముతున్నారు. జనాలు చాలా మంది వచ్చారు ఈ వాటర్ చూడడానికి.
ఇది రైల్వే బ్రిడ్జ్ అనమాట. రావాలి బాబు రావాలి, రావాలి బాబు రావాలి. చేప 100 రూపాయలు మాత్రమే, చేప 100 రూపాయలు మాత్రమే. రావాలి బాబు రావాలి, రావాలి బాబు రావాలి. చేప 50 రూపాయలు మాత్రమే, చేప 50 రూపాయలు మాత్రమే. సేమ్ వస్తున్నాడు ఏంటి? వీడు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్? ఏదో పంప్ హౌస్ ఉంది. బాబా చింటూ గ్యాంగ్, నన్ను వదిలేండి, వెళ్ళిపోతాను నేను సైలెంట్గా. లోకల్ 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 లోకలేనా? చింటూ గ్యాంగ్ మనల్ని వదిలేసిందంటే మనం చాలా అదృష్టవంతులు. చింటూలకి గ్యాంగ్కి బాస్ ఏమో. అది గైస్, డిఫరెంట్ యాంగిల్స్తో మనం వ్యూ ట్రై చేద్దాం. లైట్స్ వేసినట్టున్నారు, ఆపుదాం మనం కూడా. చిన్న షాట్ తీసుకుందాం.
అబ్బా 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 గైస్, కృష్ణమ్మ ఉగ్ర రూపం చూడండి. అబ్బా 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 అబ్బా, మైండ్ పోతుంది గైస్ నాది. నా 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు చూడడానికి. ఆ ఫ్లోకి ఏదైనా పడిందంటే వెళ్ళిపోవడమే కొట్టుకుంటా. బాబా బాబా, వర్త్ గైస్ మనం ఇప్పుడు రావడం, వీడియో షూట్ చేయడం. బాబా, ఈ వైజర్ ఒకటి మార్చాలి. మార్నింగ్ పర్లేదు కానీ నైట్ మరీ ఈ వైజర్ నాది టింట్ వైజర్ అనమాట. ఫిలిం ఉంటుంది, మార్నింగ్ బాగానే ఉంటుంది సన్లైట్కి, నైట్కే బ్లాక్గా కనిపిస్తుంది మనకి. 2 వైజర్స్ మెయింటైన్ చేయాలి లేకపోతే మనం. అది గైస్, ఈ వీడియో ఎలా ఉంది? వీడియో మీకు చూస్తే వర్త్ అంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్ది గైస్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. కార్లు పెట్టేశారు అడ్డంగా. నేను ఆ ఫ్లైఓవర్ ఎక్కి అక్కడి నుంచి వ్యూ చూపిస్తా గైస్ మీకు. చూద్దాం అక్కడి నుంచి వ్యూ ఎలా ఉంటుందో. ట్రాఫిక్ ఎంత ఉండదు, ఈ వ్యూ చూడడానికి వచ్చారు వీళ్ళందరూ, అందుకే ట్రాఫిక్ ఎంత ఉంది. చూడగలవు ఆ సీరియస్ మాస్టరే కాలేదా. గాయ్స్ ఎంజాయ్ ద వ్యూ. లైట్లే లేదు ప్రకాశం బ్యారేజ్ మీద. సరే పర్లేదండి. వాటర్ ఫ్లో అయితే కనిపిస్తుంది. ఓ పక్క ఇంద్రకీలాద్రి అమ్మవారు టెంపుల్. ఆ లైట్స్ కూడా వేసి ఉంటే ఇంకా బాగుండేది గైస్. మన బ్యాడ్ లక్. అంటే కింద గేట్స్ దగ్గర లైట్స్ ఉంటాయి అన్నమాట. కానీ వర్షంలో ఇలా రైడ్ చేయడం చాలా ఫన్గా ఉంటుంది. హాయ్ బ్రో, ఎవరో తమిళనాడు నుంచి వెళ్తున్నారు, తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉంది. హాయ్ బ్రో, వెల్కమ్ టు విజయవాడ.